హరి ఓం. అందరికీ నమస్తే. హిందూ అండ్ హిందూ టెంపుల్స్ యూట్యూబ్ ఛానల్లోకి మీకు స్వాగతం. ఈరోజు మనం హైదరాబాద్కి దగ్గరలో ఉన్నటువంటి గట్కేసర్ ప్రాంతంలో పోచారం విలేజ్లో ఉన్నటువంటి శ్రీ సర్వమంగళ సమేత స్ఫటికలింగేశ్వర స్వామి వారిని దర్శించుకోబోతున్నాం. ఈ యొక్క ఆలయం అనడం కంటే కూడా ఒక దైవ క్షేత్రంగా మనం చూడవచ్చు. ఇక్కడ ఆ పరమశివుడు స్ఫటికలింగ రూపంలో మనకి దర్శనం ఇస్తూ ఉంటారు. మరియు ఆ పరమేశ్వరి జగన్మాత మనకు సర్వమంగళాదేవిగా మనకి దర్శనం ఇస్తుంటారు. ప్రధాన ఆలయంలో మనం ముందుగా విఘ్నేశ్వర స్వామికి మనం దర్శనం చేసుకుంటాం. ఇదే ఆ విశాలవంతమైన దేవాలయ ప్రాంగణం. మనం జంట నగరాల్లో ఇక్కడ చూడని విధంగా పెద్ద నంది ఇక్కడ మనకు దర్శనం ఇస్తుంది. ఇదే మన ప్రధాన ఆలయం. మీరు ఇప్పుడు చూస్తున్నటువంటిది ఆ స్ఫటికలింగేశ్వర స్వామి. జగన్మాత శ్రీ సర్వమంగళాదేవిగా మనకి దర్శనం ఇస్తుంది. ఈ యొక్క ప్రాంగణంలో మనకి నాగదేవత యొక్క ప్రతిమ విశేషంగా ఆకర్షిస్తుంది. విఘ్నేశ్వరుతో పాటుగా అన్ని దేవతల మూర్తులు మనం ఇక్కడ చూడవచ్చు. ఈ యొక్క ప్రాంగణంలో స్ఫటికలింగేశ్వర స్వామి తమ పూర్తి పరివారంతో మనకి దర్శనమిస్తుంటారు. అదేవిధంగా ఇక్కడ 12 జ్యోతిర్లింగాల యొక్క దర్శన భాగ్యం మనకు కలుగుతుంది. ఇది శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం. నేపాల్లో ఉన్నటువంటి పశుపతినాథ్ దర్శనం, గుజరాత్లో ఉన్నటువంటి సోమనాథ స్వామి దర్శనం, శ్రీశైలంలో ఉన్నటువంటి మల్లికార్జున స్వామి దర్శనం, ఉజ్జయిన్లో ఉన్నటువంటి మహాకాళేశ్వర స్వామి దర్శనం, మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఓంకారేశ్వర స్వామి, మహారాష్ట్రలో ఉన్నటువంటి వైద్యనాథేశ్వర స్వామి, భీమశంకర స్వామి పూణే మహారాష్ట్ర, రామేశ్వరం ఉన్నటువంటి రామేశ్వర స్వామి, మహారాష్ట్రలో ఉన్నటువంటి నాగేశ్వరుడు, కాశీలో ఉన్నటువంటి కాశీ విశ్వేశ్వరుడు, మహారాష్ట్ర నాసిక్లో ఉన్నటువంటి త్రయంబకేశ్వరుడు, కేదార్నాథ్లో ఉన్నటువంటి కేదారేశ్వరనాథుడు, కృష్ణేశ్వరుడు ఎల్లోరా మహారాష్ట్రలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం. 18 శక్తి పీఠాల కూడా మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. ఈ శివరాత్రికి ఆ దేవాలయం 18 వార్షికోత్సవం నిర్వహించుకుంటుంది. కావున భక్తులు అధిక సంఖ్యలో శివరాత్రి మహోత్సవాన్ని ఆ యొక్క ప్రాంగణంలో జరుపుకోగలరు. మహాశివరాత్రి మరియు 18 వార్షికోత్సవాలకు సంబంధించి విషయాలు మనం ఇప్పుడు అర్చకుల గారి ద్వారా మనం తెలుసుకుందాం. ఓం నమ శివాయ. సర్వమంగళ సమేత స్ఫటికలింగేశ్వరాయ నమః. శుద్ధ స్ఫటిక సంకాశం శుద్ధ విద్యాప్రదాయకం శుద్ధం పూర్ణచిదానందం సదాశివం మహం భజే. ఈ సర్వమంగళ సమేత స్ఫటికలింగేశ్వర స్వామి దేవాలయం పోచారం గ్రామం, గట్కేసరం మండలం, మేడ్చల్ జిల్లాలో ఉంది. ఈ దేవాలయం ప్రతిష్ట ఈ మహాశివరాత్రికి 18వ సంవత్సరం అవుతుంది. ఈ వార్షికోత్సవాలు ఈ నెల 13వ తారీఖు శుక్రవారం నుండి 16వ తారీఖు సోమవారం వరకు ఈ దేవాలయ వార్షికోత్సవ పూజలు జరుగుతున్నాయి. మొదటి రోజు గణపతి పూజ, పుణ్యవాచనము, గంగా పూజ, గోపూజ, ధ్వజారోహణము, యాగశాల ప్రవేశము, ఆవాహిత దేవత పూజలు, లక్ష్మీ గణపతి హోమం ఉంటుంది. 14 శనివారం రోజున రుద్రహోమము, చండీ హోమము, అష్టదిగ్బలి, అవభృతము, మహదాశీర్వచనం ఉంటుంది. 15 ఆదివారం రోజున మహాశివరాత్రి. మహాశివరాత్రి పర్వదినం రోజున ఉదయం 4 గంటల నుండే స్వామివారికి అభిషేకాలు ప్రారంభమై నిర్విరామంగా స్వామివారికి అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ స్ఫటికలింగేశ్వరుడికి అదేవిధంగా జ్యోతిర్లింగాలకు కూడా అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి. సాయంత్రం 6 గంటలకు పల్లకీ సేవ ఉంటుంది. రాత్రి 12 గంటలకు లింగోద్భవ కాల మహారుద్రాభిషేకం ఉంటుంది. విశేషంగా స్వామివారికి రాత్రి 1 గంటల 30 నిమిషాలకు అంటే లింగోద్భవ కాల అభిషేక అనంతరము
శివపార్వతుల కళ్యాణం, సర్వమంగళ సమేత స్ఫటికలింగేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణం ఉంటుంది. కళ్యాణం అయిపోయేసరికి మనకు ఉదయం 4 అవుతుంది. జాగరణ కూడా పూర్తవుతుంది. మరునాడు శివరాత్రి మరునాడు ఉదయం స్వామివారికి అన్నపూజ, అన్నదాన కార్యక్రమం, మహా అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. అదేవిధంగా సాయంకాలం శివరాత్రి మరునాడు సాయంకాలం రథోత్సవం. ఈ రథం గ్రామమంతా కూడా స్వామివారి యొక్క ఉత్సవమూర్తులను పెట్టుకొని గ్రామమంతా కూడా విశేషంగా ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. ఎంతోమంది భక్తులు ఇక్కడికి రావడం, రథోత్సవంలో కూడా పాల్గొనడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా సర్వమంగళ సమేత స్ఫటికలింగేశ్వర స్వామి యొక్క వార్షికోత్సవ పూజలు, మహాశివరాత్రి, రథోత్సవ కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ ఆలయ నిర్వాహకులు చెరుకు సరితా బద్రీనారాయణ గౌడ్ వారి ఆధ్వర్యంలో ఈ వార్షికోత్సవ పూజలు చేయడం జరుగుతుంది భక్తులందరి సహకారంతో. కావున భక్తులందరూ తప్పకుండా స్వామివారి యొక్క వార్షికోత్సవ పూజలలో పాల్గొని సర్వమంగళ సమేత స్ఫటికలింగేశ్వర స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందగలరు. ఓం నమః శివాయ. హరహర మహాదేవ. శంభో శంకర. స్ఫటికలింగ దర్శనం జ్ఞానదాయకం. ఓం నమః శివాయ. హరహర మహాదేవ. శంభో శంకర.